విషయం ఏమిటో చెప్పవే. మీరు తీసుకుంటే గానీ చెప్పను, కానివ్వండి. తీసుకున్నాను కదా, ఇప్పుడు చెప్పు. పాయసం తాగండి, అప్పుడు చెప్తాను. ఏంటి అత్తయ్య మొహం కొత్త బల్బులా వెలిగిపోతుంది? నేను ఆఫీస్కి వెళ్ళొచ్చేలోపు ఏం జరుగుంటుంది? ఎందుకింత మార్పు ఏంటో తెలుసుకోవాలి. నీ మొండితనం నాకు తెలియందే ఉంది. అత్తయ్య రా జయంతి. ఏంటి ఇవాళ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసావు? పెద్దగా పనే లేదత్తయ్య, అందుకే వచ్చేసాను. ఉండు, నీకోసం వేడిగా పాయసం తీసుకొస్తాను. అత్తయ్య ఇప్పుడు అవేం వద్దు. అవును, పొద్దున నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీరు అర్చనను తలుచుకుని బాధపడుతూ ఉన్నారు కదా, ఇప్పుడేంటి హ్యాపీగా కనిపిస్తున్నారు? ఏంటి సంగతి? మీరు ఇలా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు అదే ఆశ్చర్యంగా ఉందమ్మా. 2-3 రోజుల నుంచి అల్లుడు గారు ఇలా అన్నారు అలా అన్నారు అని తలుచుకుని కుమిలిపోతుంది. అలాంటిది సడన్ గా మారిపోయి మామూలు మనిషి అయిపోయింది. కారణం ఏదైనా నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందమ్మా. మీరందరూ ఎంత నచ్చ చెప్పినా వినకుండా నేను బాధపడ్డాను, మిమ్మల్ని బాధ పెట్టాను. నేనే ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాను. ఏడ్చి ఏడ్చి నా ఆరోగ్యం చెడగొట్టుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల ప్రయోజనం లేదు అని తెలుసుకున్నాను. నేను ఏం చేసినా అర్చన జీవితం బావుండాలనే కదా, కానీ అదే నన్ను అర్థం చేసుకోలేదు, తప్పుగా అనుకుంది. నన్ను మిమ్మల్ని ఎన్నిసార్లు అవమానపరిచింది, దూరంగా ఉంచింది. దాని మనసుని నేను మార్చలేను అని అర్థం చేసుకున్నానండి. అందుకే ఆ భారాన్ని భగవంతుడి మీద వేసి నేను బాధపడ్డం మానేశాను. నా బాధని భగవంతుడికి చెప్పుకుని దాని జీవితాన్ని కాపాడమని ప్రార్థించి నన్ను నేను సమాధానపరుచుకుని వచ్చాను. ఇంక నేను ఎవ్వరినీ బాధ పెట్టదలుచుకోలేదు. అందుకే మామూలుగా మారిపోయాను. సరేనా? హలో నాన్న, నేను కావ్యని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా కావ్య, ఎలా ఉన్నావు? అంతా బాగున్నారు కదా? అందరూ బాగున్నారు నాన్న. నాన్న, మీరు, అమ్మ, అన్నయ్య, వదిన, ప్రియ, పిల్లలు అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారమ్మా. సరే, ఏంటమ్మా ఫోన్ చేశావు? ఏమన్నా విశేషమా? విశేషమే అనుకోవచ్చు నాన్న. ఏంటమ్మా అది? నాన్న, మేము రేపు వేరే కాపురం పెట్టబోతున్నాం. నందగిరిలో మా సొంత ఇంట్లోనే పాలు పొంగించిపోతున్నాం. మిమ్మల్ని అందరినీ తప్పకుండా రమ్మందామని ఫోన్ చేశాను. సడన్ గా ఈ వేరు కాపురం ఏర్పాటు ఏమిటమ్మా? మీ వాళ్ళతో ఏమైనా గొడవ జరిగిందా? అబ్బే, గొడవేం లేదు నాన్న. మా ప్రైవసీ కోసం మేము వేరేగా ఉండాలనుకుంటున్నాం. పైగా సొంత ఇల్లు ఇంతకాలం అద్దెకిచ్చాం. ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేస్తున్నారు, మేమే ఉండాలనుకుంటున్నాం అంతే. అలాగా? రేపు మార్నింగ్ 8-9 మధ్య బాగుందట, పాలు పొంగిస్తున్నాం. మీరంతా ఖచ్చితంగా రావాలి. తప్పకుండా వస్తామమ్మా. అవును, ఇదంతా అల్లుడు గారి ఇష్ట ప్రకారమే జరుగుతుంది కదా? ఇది ఆయన తీసుకున్న నిర్ణయమే నాన్న. ఆయనే ఫోన్ చేసి ఇచ్చారు. ఇదిగోండి, మీరు మాట్లాడండి. హలో అంకుల్. నమస్కారం అల్లుడు గారు, బాగున్నారా? ఐఎమ్ ఫైన్ అంకుల్. రేపు మార్నింగ్ మీరు తప్పకుండా రావాలి, మర్చిపోవద్దు. అంతగా చెప్పాలా అల్లుడు గారు? తప్పకుండా వస్తాం. ఓకే అంకుల్, ఉంటాను. ఏమంటున్నారండి కావ్య అల్లుడు గారు? అమ్మాయి అల్లుడు గారు వేరు కాపురం పెడుతున్నారంట. రేపు పొద్దున్నే పాలు పొంగిస్తున్నాము, మీరంతా తప్పకుండా రావాలి అని ఫోన్ చేశారు. సడన్ గా వేరే కాపురం ఏంటి మావయ్య? ఏదైనా ప్రాబ్లం అంటున్నా? నాకు అదే డౌట్ వచ్చి అడిగానమ్మా. అదేమీ లేదంట. నందగిరిలో అల్లుడు గారి కట్టిన ఇల్లు ఉంది కదా, అది ఖాళీ అయిందంట. ప్రైవసీ కోసం వాళ్ళు అక్కడ ఉండాలనుకుంటున్నారంట. అదే మంచిదిలేండి. ఎందుకంటే కావ్య అత్తగారు ఒట్టి నానిముచ్చు మనిషి. కనపడకుండా తేలు కుట్టినట్టుగా కుడుతూనే ఉంటుంది. వీళ్ల మానాన వీళ్ళు ప్రశాంతంగా ఉండడమే మంచిది. ఏ మనిషియుడా? తన కూతురుకో న్యాయం, నాకో న్యాయమా? కాని కాని ముందు మీరు పాయసం తీసుకోండి. జయంతి, నీకు కూడా తీసుకొస్తానుండమ్మా.
హలో సార్, నమస్తే. చాలా సేపు అయిందా? లేదు లేదు, ఇప్పుడే 5 నిమిషాలు అయింది. కేసు డీటెయిల్స్ అనేది మీకు తెలుసుగా, డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఏం లేవు, నందిని గారు క్లియర్ గా అన్ని చెప్పారు. రండి, ముందు మనం ఎస్ఐ గారిని కలుద్దాం. వాసు, నువ్వేం భయపడకు. నమస్తే ఎస్ఐ గారు. తీసుకొచ్చావు, నువ్వు కూర్చోండి. తప్పకుండా బయటకు థ్యాంక్ యూ. ఏంటి లాయర్ గారు, ఏంటి విషయం ఇలా వచ్చారు? లాయర్లకి పోలీసులకి స్టేషన్లో పనులే ఉంటాయండి. కేసులు, బెయిల్స్, అంతే కదా. మాకు క్లయింట్స్, మీకు నేరస్తులు కావాలి. మీ డ్యూటీ మీరు చేస్తారు, మా వృత్తి మేము చేస్తాం. మేము వాసుకి జామీన్ ఇచ్చి తీసుకెళ్ళడం కోసం వచ్చాం. అఫ్ కోర్స్ మీరు రావచ్చు, కానీ నేను అతని జామీన్ మీద విడిచిపెట్టడం కుదరదండి. విడిచిపెట్టలేనంత నేరం ఏం చేశాడు ఇన్స్పెక్టర్ గారు? మర్డరా, మానభంగమా, కిడ్నాపా, దొమ్మీనా, లేకపోతే బాంబ్ బ్లాస్టా, లేదా జాతీయ సంపదను దోచుకోవడమా? జామీన్ మీద విడిచిపెట్టడం కుదరదంటున్నారు. చూడండి, మీరు లా చదువుకున్నారు, సెక్షన్స్ చెప్పకండి. కేసు సిచ్యువేషన్ బట్టి ఎవరిని విడిచిపెట్టాలో ఎవరిని విడిచిపెట్టకూడదో మేం డిసైడ్ చేసుకుంటాం. మీ డెసిషన్ ఇంప్లిమెంట్ చేయడం ఇక్కడ కుదరదండి. చట్టానికి లోబడే మీరు పనిచేయాలి. రూల్స్, రెగ్యులేషన్స్, సెక్షన్స్ అంటూ ఉన్నాయి, అది తెలుసుకోండి. చూడండి లాయర్ గారు, మీ క్లయింట్ కోసం మీరు మాట్లాడుతున్నారు, మేం కేసు ప్రకారం తప్పెవరిదో తేల్చడానికి మాట్లాడుతున్నాం. అసలు మీరు ఈ కేసు గురించి పూర్తిగా తెలుసుకొని ఉంటే ఇంతగా ఎమోషన్ అవ్వరు. వాళ్ళు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసే ప్రయత్నంలో కార్ యాక్సిడెంట్ అయింది. అందులో ఆ అమ్మాయి చనిపోయింది. అయితే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయిందా, యాక్సిడెంట్లో చనిపోయిందా అనేది ఒకటి. ఎందుకు కిడ్నాప్ ప్రయత్నం చేశారా అనేది రెండు. దాని వెనక వేరే ఏదైనా మిస్టరీ ఉందా అనేది మూడు. పైగా ఆ అమ్మాయి అదో టైపు, ఆవిడ వ్యభిచార వృత్తి చేసేది. అందుకే ఈ కేసులో మాకు చాలా అనుమానాలున్నాయి. అవి తీరేదాకా ఎవరిని వదిలే పనే లేదు. మేం కిడ్నాప్ అండ్ మర్డర్ కేసు ఫైల్ చేశాం. ఏంటి, కిడ్నాప్, మర్డర్ కేసు ఫైల్ చేశారా? సరే, మీరేం రాసుకుంటారో మాకు అనవసరం, కానీ అసలు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. అసలు ఆ సంఘటన జరిగిన సమయంలో నా క్లయింట్ స్పాట్లో ఉన్నాడా? సంఘటనకు ముందు వెనకాల ఎప్పుడున్నాడు, ఎక్కడున్నాడు? అతన్ని ఈ కేసులోకి అసలు ఎలా లాగారు? చూడండి, కారు వీరిది, ఈయన వీరి తమ్ముడు. కారు ఇచ్చింది ఈయన. యాక్సిడెంట్లో ఉంది ఇతని ఫ్రెండ్స్, ఆ అమ్మాయి. చూడండి, కారు ఇవ్వటం వరకే నా క్లయింట్ పాత్ర ఉంది. కారు ఎవరిదైనా ఎవరైనా నడపచ్చు, ఎక్కడైనా నడపచ్చు. సరే, దాని రూల్స్, రెగ్యులేషన్స్ వేరు. అతను కారు ఇవ్వటమే పెద్ద నేరమా? దానికి మీరు జామీన్ మీద విడిచిపెట్టను అంటారా? మీ లా పాయింట్స్ కోర్టులో చెప్పుకోండి, నాకు పాయింట్స్తో పని లేదు. మీ వాడిని విడిపించుకుపోవడానికి మీరు ఎన్ని పాయింట్లైనా తీస్తారు. వదలకుండా ఉండటానికి మేము ఎన్ని మెలికలైనా పెడతాం. మీరు చెప్పే కథలు నమ్మం. ఆ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా స్పృహలోకి వచ్చి నిజం చెప్పాక ఎవరిని వదలాలి, ఎవరిని వదలకూడదనేది అప్పుడు నిర్ణయించుకుంటాం. సార్, ఈ సంఘటన జరిగిన సమయంలో రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోయి ఉన్న మా నాన్నగారిని వాసు దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్లి అడ్మిట్ చేశాడు. నేను హాస్పిటల్కి వెళ్ళి నువ్వు వెళ్ళు వాసు అనేంత వరకు తను అక్కడే ఉన్నాడు. ఆ మధ్యలోనే ఈ యాక్సిడెంట్ జరిగింది. కాబట్టి వాసుకి ఈ యాక్సిడెంట్కి ఎటువంటి సంబంధం లేదు. కావాలంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి విచారించండి సార్. ఎస్ఐ గారు, వాసుకి ఈ కేసుకి ఏ సంబంధం లేదంటానికి ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి సార్? సార్, మీ ఆధారాలు కోర్టులో చూపించండి. మీ వాదనలు జడ్జి గారికి వినిపించండి. అక్కడొచ్చే జడ్జిమెంట్ ప్రకారమే మేము నడుచుకుంటాం. అంతేగాని జామీన్ మీద ఇతన్ని వదలలేమండి. సార్, ఈ కేసుకి ఎటువంటి సంబంధము లేనటువంటి వ్యక్తిని ఇలా స్టేషన్లో ఉంచడం చట్టరీత్యా తప్పు. మేము జామీన్ ఇస్తానన్నా వదలనడం చట్టాన్ని అగౌరవపరచడం అవుతుంది. మీరు మొండికేస్తే జరగబోయే పరిణామాల్ని మీరే ఫేస్ చేయవలసి వస్తుంది. బెదిరిస్తే పనులవుతాయనుకోవడం పొరపాటు. ముగ్గురు వ్యక్తులు తాగి ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయడం, ఆ అమ్మాయి రక్షించండి అని అరవడం, తప్ప తాగి డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేయడం, ఇది మా ఎంక్వైరీలో తేలింది. మీరన్నట్టు ఆ అమ్మాయిని వాళ్ళు ఎత్తుకెళ్ళి ఉండొచ్చు, ఆ అమ్మాయి అరిచి ఉండొచ్చు, తప్ప తాగి డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేసి ఉండొచ్చు. కానీ
ఆ కారు యాక్సిడెంట్ అప్పుడు నా క్లయింట్ వాసు ఆ ప్లేస్లో ఉన్నాడా లేక కారులో కానీ ఉన్నాడా? అసలు సాక్ష్యం ఏదైనా ఉందా? ఏ సాక్ష్యాధారాలు లేకుండా నా క్లయింట్ లోపల ఎలా ఉంచుతారు? ముందు అతను వదిలేండి సార్. మీరు ఎన్నిసార్లు ఏ విధంగా అడిగినా పంపించడం కుదరదు సార్. సరే అయితే మీరు ఆ మాట అంటే మీ పై ఆఫీసర్లకు కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. మీరెంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అయినా మీ సీటు కదులుతుంది. మేము మరో రకంగా ప్రొసీడ్ కావాల్సి వస్తుంది. ఏంటి సార్ భయపెడుతున్నారా? కాదు, ఇంతవరకు మేము నిజం చెప్తుంటే మీరు నమ్మటం లేదు కాబట్టి మేం చేయబోయేది చెప్తున్నాం. అప్పుడు నిజాలకి అబద్ధాలు కూడా జత చేయవలసి వస్తుంది. తర్వాత మీ ఇష్టం. పదండి గోపి గారు. ఆగండి సార్. మీరు గట్టిగా మాట్లాడే పద్ధతి చూస్తుంటే మీరు చెప్పేది నిజమే అనిపిస్తుంది. నేను వాసును వదిలేస్తాను, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఎంక్వైరీకి ఎప్పుడు పిలిచినా తప్పకుండా రావాలి. తప్పకుండా సార్. సుబ్బారావు సార్, వీళ్ళ దగ్గర జామీన్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి పంపించు. అలాగే ఓకే, వస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రైట్. నానా 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 ఏంట్రా చాలా సంతోషంగా ఉన్నావు? ఎప్పుడు ఆఫీస్ నుంచి నీరసంగా వచ్చేవాడివి, ఏమిటి ఇవాళ విశేషం? చెప్తా నాన్న, ఇది చూడండి. ఏంట్రా ఇది? కవర్లో ఏముంది? పైగా ఇవాళ జీతాల రోజు కూడా కాదు. ఇది నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ నాన్న. ట్రాన్స్ఫర్ ఆర్డరా? జాయిన్ అయ్యి కొద్ది రోజులు కూడా కాలేదు, అప్పుడే ట్రాన్స్ఫర్ ఏంట్రా? ట్రాన్స్ఫర్ అయిందని పైగా సంతోషంగా చెప్తున్నావు. ఏ ఊరు ట్రాన్స్ఫర్ అయింది? వేరే ఊరు కాదు నాన్న, లోకలే. సికింద్రాబాద్ బ్రాంచ్కి మార్చారు. అమ్మయ్యా, లోకలేనా? సర్లే. ఇకపై పెళ్ళం కింద పనిచేసే కర్మ తప్పింది నాన్న. అంతే కదా నాన్న, 1000 రూపాయలు ఇంక్రిమెంట్ కూడా పెంచారు. ఇకపై వచ్చే జీతంతో పాటు 1000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. ఏంట్రా 1000 రూపాయలు ఇంక్రిమెంట్ పెంచారా? చాలా సంతోషం రా. అరే, కేవలం ట్రాన్స్ఫర్ అంటే పనిష్మెంట్ కింద లెక్క, కానీ ఇంక్రిమెంట్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేశారంటే అది ప్రమోషన్తో సమానం రా. ఉద్యోగంలో చేరి కొద్ది రోజులు అయింది కదా, అంతలోని ఎలారా ఇదంతా? నాన్న, అది ఆకాష్ అదృష్టం నాన్న. అందులోనూ భార్య కింద పనిచేయడం, అది తను మేనేజర్గా, నేను క్లర్క్గా. నిన్ను కూడా వైజాగ్ పంపించాల్సిన సరుకు విజయవాడకు పంపించాను. అందుకు తను నన్నేం అనలేదు. ఆ రోజు నన్ను ఆఫీస్లో తను తిట్టినందుకు మీరు తనని తిట్టారు కదా, అందుకే ఏమనుకుండా ఊరుకుంది. బాస్ వచ్చి తన నానా చివట్లు పెట్టారు నాన్న. మరుసటి రోజే నాకు ఇంక్రిమెంట్తో పాటు ట్రాన్స్ఫర్ అయిందంటే అది నా అదృష్టమే కదా నాన్న. రామ్మ రాణి రా. చూసావమ్మా ఆకాష్ మొహంలో సంతోషం ఎలా తాండవిస్తుందో? ఆకాష్ ఎందుకింత సంతోషంగా ఉన్నాడో నీకు తెలుసా? ఏమే, తను మేనేజర్ కదా, ఈ విషయం తనకు తెలియకుండా ఉంటదా? ఏ విషయం మావయ్య? అదేనమ్మా, ఆకాష్కి ఇంక్రిమెంట్తో పాటు సికింద్రాబాద్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయింది కదా, నీకు తెలీదా? అవునా మావయ్య? అవునా అని అడుగుతావేంటమ్మా, నీకు తెలీదా? అమ్మా, తనకి ఈ విషయం గురించి తెలీదమ్మా. ఎండీ గారు తన రూమ్కి స్వయంగా పిలిచి నాతో చెప్పారు. చూడు, ఇకపై నువ్వు మేనేజర్ అన్న అహంతో నన్ను దండించలేవు, అధికారం చలాయించలేవు. సర్లే, వదిలేరా. అమ్మ రాణి, వీడి ఉద్యోగంలో చేరిన కాడిచి వీడి ముఖంలో సంతోషమే లేదు. ఇవాళ కాస్త సంతోషంగా కనపడుతున్నాడు. అవును ఆకాష్, అయినా ఎలాంటి రికమెండేషన్ లేకుండా ఈ ఇంక్రిమెంట్ నీకు ఎలా వచ్చిందిరా? ఏంటన్నా మీ డౌట్? తిరిగి తిరిగి మళ్ళీ అదే అడుగుతారు. ఇదంతా నా పంచువాలిటీకి, సిన్సియారిటీకి దొరికిన గిఫ్ట్. అందరికీ దొరుకుతుందా ఏంటి? సార్, నేను మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. చెప్పమ్మా. సార్, ఆకాష్ చేసింది తప్పే కాదన్ను. వైజాగ్ పంపించాల్సిన సరుకుని విజయవాడ పంపించాడు. ఆ విషయంలో మీరు ఆకాష్ని తిట్టారు కూడా. అవును, తిట్టాను. అయినా ఇప్పుడు నువ్వు నాకేం చెప్పాలనుకున్నావు సూటిగా చెప్పు. అది కాదు సార్, ఆకాష్ చేసిన చిన్న మిస్టేక్ వల్ల మన కంపెనీకి బ్యాడ్ నేమ్ వచ్చిందని నాకు తెలుసు. కస్టమర్స్ వద్ద మనం ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసాం. అసలు నేను ఆ విషయంలో ఆకాష్ని ఏమీ అనకపోవడానికి కారణం ఏంటో తెలుసా సార్? ఏంటమ్మా? మేం భార్యాభర్తలం అన్న విషయం మీకు తెలుసు కదా? అవును తెలుసు.
అయితే ఏంటి? సార్, నా కింద పని చేయడానికి ఆయన తప్పు చేస్తే ఏవీ అనలేని స్థితిలో నేను, ఇద్దరం ఇబ్బంది పడుతూనే ఉన్నాం. అందుకే నన్ను వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయండి సార్. ఏంటమ్మా నువ్వు? నీలాంటి సిన్సియర్ వర్కరు ఈ బ్రాంచ్కి ఖచ్చితంగా కావాలి. సరే, ఓ పని చేద్దామమ్మా. తప్పు చేసింది నీ భర్త, అతన్నే ట్రాన్స్ఫర్ చేసి పంపిద్దాం. అయ్యయ్యో వద్దు సార్. మీరిప్పుడు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేస్తే తను చేసిన తప్పుకి శిక్షగా నేనే మీతో చెప్పి ట్రాన్స్ఫర్ చేయించానని ఆ అభాండం నా మీద వేస్తారు. కరెక్టేనమ్మా. మరి నువ్వు మా బ్రాంచ్కి ఖచ్చితంగా కావాలి. కావాలంటే అతన్ని ట్రాన్స్ఫర్ చేద్దాం. దీనికి నీ సలహా కావాలి. నువ్వేమంటావు? సార్, మీరు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఒక 1000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇచ్చి ఆయన ట్రాన్స్ఫర్ చేయండి. అప్పుడే ఆయనకది పనిష్మెంట్ అని అనుకోరు. నో, అతని వర్క్ మీద నాకు సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఇంక్రిమెంట్ ఎలా ఇమ్మంటావు? సార్, లేదంటే నా జీతంలోంచి ఆయనకి 1000 రూపాయలు ఇంక్రిమెంట్గా ఇవ్వండి సార్. ప్లీజ్, నా పరిస్థితి అర్థం చేసుకోండి. సరేనమ్మా, నీ బాధను అర్థం చేసుకున్నాను కాబట్టి నీ జీతంలో 1000 రూపాయలు అతనికి ఇంక్రిమెంట్గా ఇచ్చి వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. సరేనా? ఇప్పుడు నీకు సంతోషమేగా? చాలా థ్యాంక్స్ సార్. సరేనమ్మా, ఇక నేను బయలుదేరుతాను. డ్రైవర్. ఏంటి ఆలోచిస్తున్నా? నాకు ఇంక్రిమెంట్తో ట్రాన్స్ఫర్ అయిందని అసూయగా ఉందా? లేకపోతే లోపల నుంచి ఉక్రోషం తన్నుకొస్తుందా? నన్ను ఆఫీస్లోనూ ఇంట్లోనే డామినేట్ చేసి మహారాణిలుగా ఉండాలని కలలు కన్నా ఇప్పుడు అవన్నీ జరగపోయేసరికి అవాక్కై ఆశ్చర్యంగా చూస్తున్నావా? నేను ప్రమోషన్ వచ్చిన సందర్భంగా సంతోషంగా ఉన్నాను. చూడు, ఇది ఇంట్లో అందరూ సెలబ్రేట్ చేసుకునే సమయం. ఓ పని చేయి, వెళ్ళి స్వీట్ హాట్ చేయి. ఇక నుంచి నీ కిచెన్లోనే పని. వెళ్ళు. కస్తూరి యాక్సిడెంట్ స్పాట్లో అవుట్. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏంటో తెలీదు. వీళ్ళు కానీ స్పృహలోకి వచ్చి నా గురించి, నేను అరేంజ్ చేసిన విషయం గురించి కానీ ఓల్డ్ మ్యాటర్స్ కానీ లీక్ చేస్తే మన పని క్లోజ్. అటు రేవతి దూరం అవుతుంది, ఇటు పోలీసులకు దగ్గర అవుతాను. లాకప్ డెత్ ఖాయం. నన్ను ఇప్పుడు పోలీసులు చూసిన ప్రమాదమే. మనం పోలీస్ మైల్కి బాగా తెలుసు, చాలాసార్లు కుమ్మారు కదా. వీడెందుకు వచ్చాడని డౌట్ పడితే మనం పట్టుబడతాం. ఏం చేద్దాం? ఎలా చేద్దాం?